మీకు ఉదయకాల శుభములు. మీ త్రోవకు వెలుగు అనే కార్యక్రమానికి ప్రేమపూర్వక స్వాగతం. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 16 నుంచి 20 వచనాలు చదువుకుందామండి. నీతిమంతుని కష్టార్జితం జీవదాయకము, భక్తిహీనునికి కొలుగు వచ్చుబడి పాపము పుట్టించును. ఉపదేశము అంగీకరించేవాడు జీవ మార్గంలోనున్నాడు, గద్దింపునకు లోబడనివాడు త్రోవ తప్పును. అంతరంగమున పగ ఉంచుకునివాడు అబద్ధికుడు, కుండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకునివాడు బుద్ధిమంతుడు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. ఈ వాక్కులు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులైన మీ అందరికీ ఉదయకాల శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులరా, బాగున్నారా? మరొకసారి మీ త్రోవకు వెలుగు అనే ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినము సామెతల గ్రంథం 10వ అధ్యాయం 16 నుండి 20 వచనాలు జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఇవి ఒక అద్భుతమైన వచనాలుగా మనం ఎంచుకోవచ్చు. సొలొమోన్ గారి జ్ఞాన సామెతల్లో చాలా ముఖ్యమైన ప్రాముఖ్యమైన భాగాల్లో ఇదొకటి అని మనం అర్థం చేసుకోవాలి. ప్రతి వచనం మనకు నీతిమంతుడు మరియు భక్తిహీనుడుకు మధ్య ఉండే తేడాను, వారి జీవన విధానపు ఫలితాలను, మాటల ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఉన్నాయి. ఒక్కొక్క వచనాన్ని వివరంగా మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే 16వ వచనంలో నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును అని వ్రాయబడి ఉంది. దీన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నీతిమంతుడు సంపాదించినది, చేసిన పనులది దేవుని దృష్టిలో శుభకరముగా దీవెనకరంగా ఉంటుంది అనే విషయం అర్థమవుతా ఉంది. అతని కష్టార్జితం తనకే కాదు ఇతరులకు కూడా జీవాన్ని, ఆశీర్వాదాన్ని, శాంతిని కలిగిస్తుంది. కానీ భక్తిహీనుడు సంపాదించిన సంపాదన దుష్ట ప్రవర్తనకు, పాపానికి, నాశనానికి దారితీస్తుంది అనే విషయాలు ఈ వచనంలో మనకు అర్థమవుతూ ఉన్నాయి. నీతిపరుడు తన సంపాదనలో దేవుని ఆశీర్వాదాన్ని పొందుతాడు. అదే భక్తిహీనుడైతే తన సంపాదన మాత్రం కీడును కలిగిస్తుంది అనే విషయం ఈ వచనంలో మనకు తేట తెల్లగా అర్థమవుతూ ఉంది. ఇంకా మనం 17వ వచనాన్ని పరిశీలన చేస్తే ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపునకు లోబడినవాడు త్రోవ తప్పును అనే మాటలు మనం చదువుతూ ఉన్నాం. బోధను, సలహాను వినేవాడు అంటే దేవుని బోధను, దేవుని వాక్యానుసారమైన సలహాలను వినేవాడు, దిద్దుబాటును స్వీకరించేవాడు, వాడు జీవ మార్గంలో నడుస్తాడు. కానీ గద్దింపును అంగీకరించక, తప్పును ఒప్పుకోక నడిచే వ్యక్తి త్రోవ తప్పుతాడు, చెడు మార్గంలో పడిపోతాడు అనే విషయం ఈ యొక్క వచనంలో మనకు అర్థమవుతుంది. అంటే బోధన వినడం జీవ మార్గం అని మనం తెలుసుకోవాలి, గద్దింపును తిరస్కరించడం నాశనమైన మార్గం అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇక 18వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే అంతరంగమున పగ ఉంచుకునేవాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు అనే మాటలు మనం చూస్తాం. మనసులో ద్వేషాన్ని ఉంచుకొని బయటకు మాయగా ప్రవర్తించే వ్యక్తి అబద్ధికుడుగా కనబడతాడు. మరోవైపు ఎవరి తప్పులను గోప్యంగా కాకుండా బహిరంగంగా చెప్పి అవమానపరిచేవాడు బుద్ధిహీనుడుగా మనకి ఈ యొక్క వచనాల్లో మనకు కనబడతా ఉంది. పగను దాచుకోవడం అబద్ధం, దాన్ని బహిరంగంగా ప్రకటిస్తే అది అవివేకం అవుతుంది. నిజమైన జ్ఞానం క్షమించడంలో దాగి ఉంది అనే విషయాన్ని మనం గ్రహించాలి.
ఇక 19 వచనాన్ని మనం జాగ్రత్తగా చూస్తే, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు అనే మాటలు మనం చదువుతాం. ఎక్కువగా ఆలోచించకుండా మాట్లాడే వారు తప్పు చేయడానికి, తప్పులో పడిపోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది అనే విషయాన్ని ఈ యొక్క వచనాలు చెబుతూ ఉన్నాయి. కానీ మాటలను ఆచి తూచి కొలచి సమయానుసారంగా మాట్లాడే ప్రతివాడు జ్ఞానవంతుడుగా, బుద్ధిమంతుడుగా కనబడతాడు అనే విషయాలు ఈ వచనంలో మనం ధ్యానించవచ్చు. మాట తక్కువ, జ్ఞానం ఎక్కువ అనే విషయాన్ని గుర్తు చేస్తుంది. మాట ఎక్కువైతే ప్రమాదం కూడా ఎక్కువ అవుతుంది అనే విషయాన్ని కూడా మనం ఈ వచనాలను బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. చివరిగా 20 వచనాన్ని గనక మనం చదివితే, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది అనే మాటలు మనం చదువుతాం. నీతిమంతుని మాటలు విలువైన వెండిలా, శ్రేయస్సు కలిగించేవిలా, క్షేమాన్ని చేకూర్చేవిలా, పవిత్రమైనవిగా కనబడతాయి. భక్తిహీనుడి ఆలోచనలు మాత్రం ప్రయోజనం లేనివిగా, వ్యర్థమైనవిగా, తప్పు త్రోవకు నడిపించేవిగా మనకు కనబడతాయి. కాబట్టి నీతిపరుడి మాటలు నిర్మాణాత్మకమైనవిగా, భక్తిహీనుని మాటలు శూన్యమైనవిగా ఈ వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఈ దినం ఈ చదివిన వాక్య భాగాన్ని అంతటిని మనం జాగ్రత్తగా పరిశీలనగా ఆలోచన చేస్తే, నీతి నిజాయితీ కలిగి మనం జీవిస్తే దేవుని ఆశీర్వాదానికి దారి తీస్తుంది అనే విషయం మనకి అర్థమవుతా ఉంది. అంతేకాదు, ఉపదేశం, గద్దింపును వినడం మనసుకు జీవ మార్గాన్ని ఉంచుతుంది అనే విషయాన్ని కూడా మనం నేర్చుకోవచ్చు. ఇక మనం చూస్తే పగ, అబద్ధం, అతిగా మాట్లాడడం మన జీవితాన్ని పాడు చేస్తుంది అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. మాటలను జాగ్రత్తగా వాడకం జ్ఞానానికి సూచకంగా ఉంటుంది. నీతిమంతుని జీవితం, మాటలు, ఆలోచనలు ఇతరులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటాయి అనే విషయాలు ఈ దిన పాఠ్య భాగాన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ప్రియులారా, ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసుక్రీస్తు ప్రభువా, మీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం స్వామి. మరి ఒక నూతన దినాన్ని మా జీవితానికి మీరు ప్రసాదించారు. అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ లోకంలో మాకంటే గొప్పవారు, ఖ్యాతి గలవారు, పేరు ప్రఖ్యాతులు గలవారు ఈ దినాన్ని చూడక మంటికి మన్నైపోయినను మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావు. ఇదిగో నీ పాద సాన్నిధ్యంలో ఈ రీతిగా జ్ఞాపకం చేసుకున్నావు. అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం స్వామి. ప్రత్యేకంగా ఈ దిన వాక్య ధ్యానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ప్రభా, నీ వాక్యపు వెలుగులో నీతిపరుల యొక్క సంపాదన లేదా నీతిపరుల యొక్క జీవితం ఏ రీతిగా ఉంటుందో, నీతిమంతులుగా జీవిస్తే ఎంత మేలుకరంగా ఉంటుందో, భక్తిహీనులుగా ఉంటే ఎంత దుర్భరంగా ఉంటుందో, వారి యొక్క జీవితాలు ఎంత నాశనకరమైన మార్గానికి నడిపిస్తాయో నీ లేఖనాల నుండి మీరు మాట్లాడుతూ వచ్చావు. నీ వాక్కులు సెలవిస్తున్నాయి, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని. కానీ నువ్వు నీ ప్రియ కుమారుని ద్వారా ఇదిగో మమ్మల్ని నీతిమంతులుగా మీరు మలిచారు, విమోచించారు. అందుని బట్టి నీకు స్తోత్రులు చెల్లిస్తూ ఉన్నాము స్వామి. నీ కుమారుని యొక్క రక్తం చేత మమ్మల్ని కడిగి పవిత్రపరిచి, మాలో ఏ నీతి లేకపోయినను ఇదిగో నీ ప్రియ కుమారుని ద్వారా మమ్మల్ని నీతిమంతుడిగా మలిచి బలపరిచి ముందుకు నడిపిస్తూ వస్తూ ఉన్నారు. అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మా దేశాన్ని మీ దయగల హస్తాలుగా చెప్పుకొనుచున్నాము స్వామి. ఇదిగో ప్రభా, 140 కోట్ల జనాభా కలిగిన మా దేశాన్ని మీ యొక్క రెక్కల కింద మీరు భద్రపరచండి. అనుదిన ఆహారంతో మీరు తృప్తిపరుస్తూ ఉన్నారు. అందుని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి ప్రభా, 29 రాష్ట్రాలను, 7 కేంద్ర పాలిత ప్రాంతాలను మీ దయగల హస్తాలుగా చెప్పుకొనుచున్నాము నాయన. ఇదిగో మా దేశాన్ని పరిపాలన చేస్తున్న ప్రభుత్వాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రభుత్వ అధికారులను, నాయకులను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆయా శాఖల మంత్రులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాము స్వామి. సహాయం దయచేయండి నాయన. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. కనికరించండి నాయన, కృప చూపించండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం స్వామి. ప్రత్యేకంగా తండ్రి ప్రభా, మిలిటరీ వారిని మీ దయగల హస్తాలుగా చెప్పుకుంటున్నాం. రక్షణ విభాగాన్ని, ఇదిగో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వారిని, ఇదిగో నేవీ వారిని, ఇదిగో ఎయిర్ ఫోర్స్ వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నాను నాయన. ఇదిగో మిలిటెంట్లను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. దేశాన్ని రక్షిస్తున్నారు. ఇదిగో తండ్రి, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం స్వామి. తగిన బలం, శక్తి, ఆరోగ్యం చేత వారిని మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాం స్వామి. ప్రత్యేకంగా తండ్రి ప్రభా, మా దేశంలో వైద్య విభాగాన్ని కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన.
నాయన. ఇదిగో తండ్రి ప్రభా డాక్టర్స్ను, ఇదిగో తండ్రి హెల్పర్స్ను, నర్సులను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. రెవెన్యూ విభాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. ఇదిగో తండ్రి వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా తండ్రి ఇదిగో ప్రభా మా యొక్క దేశంలో తండ్రి ఆయా ఇదిగో క్రైస్తవ సంఘాలను బట్టి సేవను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి స్వామి. మిషనరీ సంస్థలను మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. ఇదిగో క్రైస్తవులను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా దేశంలో తండ్రి మిషనరీస్ని మీరు లేవనెత్తండి, సువార్థికులను మీరు లేవనెత్తండి, ఉపదేశకులను మీరు లేవనెత్తండి, బోధకులను మీరు లేవనెత్తండి నాయన. సంఘ కాపరులను మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తూ ఉన్నాము స్వామి. సహాయం దయచేయండి. సహాయకుడు నీవే, చాలిన దేవుడు నీవే నాయన. ప్రత్యేకంగా తండ్రి 2030 నాటికి మా భారతదేశంలో విశ్వాణి ద్వారా 1,00,000 గ్రామాలను స్వతంత్రించుకోవాలని గురి కలిగి ముందుకు నడుస్తున్నాం నాయన. సువార్త అందని మారు మూల ప్రతి గ్రామంలో ఇదిగో తండ్రి ప్రభా సంఘాలు కట్టబడడానికి, మందిరాలు కట్టబడడానికి తగిన రీతిగా మీ యొక్క అద్భుత కార్యాలను మీరు జరిగించి బలపరిచి ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరించండి, కృపలో జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, మీరే మహిమ పొందండి. ప్రత్యేకంగా తండ్రి మా యొక్క తెలుగు రాష్ట్రాల కొరకు నీ పాద సాన్నిధ్యానికి వస్తూ ఉన్నాము స్వామి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇదిగో ప్రభుత్వాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తెలంగాణ రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన. ఇదిగో తండ్రి ప్రభా 2030 నాటికి విశ్వాణి ద్వారా ఇదిగో 5,000 గ్రామాలను స్వతంత్రించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన. 2030 నాటికి విశ్వాణి ద్వారా 8,000 గ్రామాలను స్వతంత్రించుకోవాలి. గురి కలిగి ముందుకు నడుస్తూ ఉన్నాము నాయన. ఇదిగో ప్రతి గ్రామాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మా యొక్క రాష్ట్రాల చుట్టూ మీ కాపుదల కంచె ఉంచండి ఆయన. సువార్థికులను మీరు లేవనెత్తి బలపరిచి ముందుకు నడిపించండి. ప్రత్యేకంగా తండ్రి ఇదిగో వ్యవసాయాలు చేస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఉద్యోగాలు చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. చదువుకుంటున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం స్వామి. వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. విశ్వాణిలో ఇదిగో తండ్రి మిషనరీ స్టాఫ్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆఫీస్ స్టాఫ్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో డెవలప్మెంట్ స్టాఫ్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం స్వామి. ఇదిగో తండ్రి స్పాన్సర్స్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన. ఇదిగో గ్రామ దత్తత తీసుకొని ఇదిగో ప్రభా ఇదిగో భారం కలిగి ఇదిగో తండ్రి ప్రభా మిషనరీ పరిచర్య కొరకే దాతృత్వంగా ఇస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం స్వామి. ఇదిగో వారిని మీరు దీవించండి. బాక్స్ హోల్డర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపలో జ్ఞాపకం చేసుకోండి స్వామి. ఇదిగో తండ్రి ఇంకను ప్రభా ఇదిగో ప్రేయర్ టీమ్స్ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ప్రార్థన వీరులను మీరు బలపరిచి భద్రపరిచి ముందుకు నడిపించండి. ప్రత్యేకంగా తండ్రి ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపండి. ఎవరైనా పుట్టినరోజులు జరుపుకుంటూ ఉంటే వారిని మీరు దీవించండి స్వామి. జాడల సారం వెదలు రోజులటకు మీకు కృప దయచేయండి. ఇలాంటి పుట్టినరోజులు అనేకం జరుపుకొనొచ్చు, అనేకులకు దీవెనకరంగా మీరు మలచమని ప్రార్థిస్తున్నాం. ఈ దిన తండ్రి ప్రభు మ్యారేజ్ యానివర్సరీస్ జరుపుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. వారి దాంపత్య జీవితంలో ప్రతి ఆశీర్వాదం చేత వారిని మీరు తృప్తిపరిచి బలపరిచి ముందుకు నడిపించమని, ప్రత్యేకంగా ఈ దిన పరిచర్య అంతా దీవెనకరంగా మీరు మలుస్తారని మా ప్రభువును రక్షకుడు యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కాపుదల నడిపింపు సహవాసం సదా మనందరికీ తోడైండి బలపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను అని మన దేవుడు సెలవిచ్చాడు. ప్రార్థనా యోధులు సిద్ధంగా ఉన్నారు. విశ్వవాణి టోల్ ఫ్రీ నంబర్ 1800-270-0333. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొనండి.